హలో హాయ్ అండి. ఈరోజు ఇంకొక వీడియోతో వచ్చేసానండి. ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, కుల్లా గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. మంచి కలుపుకోవాలండి ఒకసారి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ నాన్ వెజ్ల బిర్యానీలో అయినా సరే, చికెన్లో అయినా సరే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రెండు టమాటాలు ముందే కట్ చేసి పెట్టుకొని టమాటాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు మరి బ్రౌనిష్ అయ్యేదాకా ఆగకుండా కొంచెం తెల్ల ఉన్నప్పుడే టమాటాలు వేసుకోవాలి. ఎందుకనంటే ఈ టమాటాలు కూడా వేస్తాం కదా, తర్వాత మంచిగా వేగుతాయి. అంటే అవి దాంట్లో కూడా వేగాలి కాబట్టి వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం రెడ్ అయినట్టు అనిపించగానే, కొంచెం వేగినట్టు అనిపించగానే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇట్లా కొంచెం రెడ్గా కొంచెం అడుగంటినట్టు అనిపించగానే చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలన్నమాట. 2-3 సార్లు 3-4 సార్లు కలుపుకొని మంచిగా కడుక్కోవాలి. తర్వాత మంచిగా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా అంటే ముక్కకి బాగా మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ముందుగానే నేను 1 కేజీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి చికెన్ కేజీ వేసుకున్న, రైస్ కూడా కేజీ. సో అందుకని ఏం చేసిన అంటే ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నా. సో ఒకవేళ 1 కేజీ బాస్మతి రైస్ అనుకోండి,
1 కేజీ బాస్మతి సారీ 1 కేజీ 1 గ్లాసు బాస్మతి రైస్ అనుకో 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఒకవేళ 1.5 గ్లాస్ పోయినామనుకో అన్నం కొంచెం మెత్తగా అవుతుంది. అన్నం మెత్తగా అయితే మంచిగా అనిపించదు కాబట్టి సో మనకి పలుకు మంచిగా ఉండాలి అని అంటే 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకవేళ నార్మల్గా ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే అందాజుగా కూడా పోసేస్తారు, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. మరి మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, నార్మల్గా పెట్టాలి. మీడియంలో పెట్టి ఉడికియాలి. ఎందుకంటే మంట పెద్ద పెట్టినాం అనుకో మాడిపోతే మంచిగా అనిపించదు. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 1 మినిట్ తర్వాత 1 మినిట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి. 1 మినిట్ తర్వాత ఇలా అయిపోతుందండి. జస్ట్ అండి 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా ఒక్కరికే మనము చేసుకున్నామంటే 15 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. చూడండి, మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీయాలి, అప్పుడే తీయొద్దు. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొల్లుగా బాగుంది కదా. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొంచెం నిమ్మరసం పిండుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తింటే బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి పొల్లుగా వచ్చింది, చూడడానికి చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుంటుంది. దీంట్లో రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో కలుద్దాం.